దళితులు మతం మారితే రిజర్వేషన్ పోతుంది అనేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన దానికి గాను సుప్రీంకోర్టు దాన్ని సమర్థించినటువంటి సందర్భం. ఒక పాస్టరు మీద ఒక ఉన్నత వర్గానికి సంబంధించిన వ్యక్తి దాడి చేసినటువంటి క్రమంలో అతను హైకోర్టుకు అప్రోచ్ అయిన సందర్భంలో క్రిస్టియను పాస్టర్గా ఆయన ప్రకటించుకున్న క్రమంలో ఆ కోర్టు మీరు దళిత క్రిస్టియన్గా ఉన్నారు కాబట్టి మీ రిజర్వేషన్ రద్దు అవుతుంది కాబట్టి మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తించదు అని చెప్పిన సందర్భం సేమ్ సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇవాళ ఈ కోర్టులు అనేటువంటిది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటివి. అవి సమాజంలో ప్రజలకి ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా హక్కులను ప్రజాస్వామ్య పద్ధతిలో కాపాడడం అనేది ఆ కోర్టులకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి. కాబట్టి కోట్లాది మంది ప్రజానికము కోర్టుల మీద ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, గౌరవాన్ని, ఒక అద్భుతమైన ఒక మంచి ఉన్నత విలువలతో గౌరవించేటువంటి ప్రయత్నం. కానీ కోర్టులు కూడా కింది స్థాయి గ్రౌండ్ వర్క్లో ఉండేటువంటి ప్రజల సమస్యలను తీసుకొని వాళ్ళ మానసికంగా వాళ్ళకున్నటువంటి కనీస అవగాహన కూడా అర్థం చేసుకోకుండా ఇటువంటి జడ్జిమెంట్లు ఇస్తే ఇది చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఏ దళిత వర్గంలో పుట్టిన వాళ్ళు ఒకవేళ వాళ్ళకు అణచివేత, కులపీడన, దోపిడీ, హింస తరతరాలుగా యుగాలుగా వస్తూ కనీస జ్ఞానానికి దూరం చేసి అంటే ఊరు అవతలించి అవమానించి వాళ్ళ శ్రమను మాత్రమే దోసుకున్న సందర్భంలో ఆ కులపీడన నుంచి దూరం కావడానికి ఒక వేరే దేశం నుంచి వచ్చినటువంటి ఒక విశ్వాసం పేరుతో, అది కూడా ఎవరు తీసుకొచ్చారు, ఒక ఉన్నత వర్గాలు బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఆ యొక్క క్రిస్టియన్ మతం పేరుతో ఈ దేశంలోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ దేశంలో దళితులకు ఆనాడు చదువు లేదు, ఆనాడు అవగాహన లేదు, ఆనాడు అణచివేతనే ఉంది, ఆనాడు వాళ్ళకు శ్రమ దోపిడే ఉంది. కానీ ఆ శ్రమ దోపిడి పేరుతో ఇవాళ మా మీద తక్కువ కులం అనే భావన, మమ్మల్ని దోసుకుంటూ మనల్ని అవమానిస్తున్నారు మమ్మల్ని, కాబట్టి మేము వేరే మతంలోకి పోతాము. బ్రిటిషోడు వచ్చిండు మన దేశానికి, బ్రిటిషోడు వచ్చినటువంటి క్రమంలో వాడు మన దేశాన్ని దోసుకుపోయిన మాట వాస్తవం కాబట్టి దాని మీద పోరాటం అనేది ఖచ్చితంగా ఉండాలనేది ఒక చరిత్ర చెప్పిన సత్యం, అక్కడ ఎవరు కాదని. కానీ ఈ దేశంలో ఉండేటువంటి దళితుల పరిస్థితి ఏమిటి? వాళ్ళు మా మీద బ్రాహ్మణీయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆధిపత్యం సాగిస్తూ మమ్మల్ని మనుషులు కూడా చూడలేదు అనేటువంటి క్రమంలో క్రైస్తవ మతాన్ని విశ్వాసంతో ఉన్న క్రమంలో వాళ్ళు ఉద్యోగాలు కల్పించారు, ఒక చదువు చెప్పించారు, మనుషులుగా చూశారు, మానసిక పరివర్తనకు ఒక శ్రీకారం చుట్టారనే వ్యక్తిగత విశ్వాసంతో క్రిస్టియన్ మతం దళితులు ఎక్కువ తీసుకున్న సందర్భం. ఈ క్రిస్టియన్ మతాన్ని మొదలు ఈ దేశంలోకి తీసుకొచ్చింది ఎవరు? ఎవరికి చదువు ఉంది? ఎవరు ప్రపంచ దేశాలకు వెళ్ళారు? ఎవరు అంటే ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులే. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు కూడా సమర్థించింది కదా, దళితులు గనక క్రిస్టియన్ మతం తీసుకుంటే ఎస్సీ ఎస్టీ వర్తించదు, అదేవిధంగా రిజర్వేషన్ వర్తించదని. మరి ఉన్నత వర్గాలకు సంబంధించి కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు అడగకముందుకే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టింది కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నత వర్గాలలో గొప్పలు ప్రపంచ దేశాలకు పోయి బిషప్లుగా ఉంటూ కోట్లాది రూపాయలు దండించుకున్నటువంటి వాళ్ళు, లేదా మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు గనక వ్యక్తిగత విశ్వాసంతో బ్రాహ్మణ వర్గం నుంచి విశ్వాసాన్ని క్రైస్తవ మతంగా ఉండొచ్చు, కోట్ల రూపాయలు దండించుకోవచ్చు, కానీ వాళ్ళకు మాత్రం రిజర్వేషన్ వర్తిస్తుంది, దళితులకు రిజర్వేషన్ వర్తించదు. ఇది ఎంత అన్యాయపరమైనటువంటి తీర్పు అనేది ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణలోనే కాదు, యావత్ భారతదేశంలో ఉండేటువంటి పీడిత ప్రజానికంగా చెప్పుకునే ఈ దళిత వర్గాలు వ్యక్తిగత ఆర్టికల్ 25% ప్రకారంగా మత స్వేచ్ఛ అనేది ఎక్కడైనా విశ్వసించవచ్చు, ఎక్కడైనా చెప్పుకోవచ్చు. ఇతరుల మనోభిప్రాయాలు గాయపరచకుండా, దెబ్బతినకుండా వాళ్ళ వ్యక్తిగత విశ్వాసం పేరుతో. ఎందుకంటే దేవుడు అనేది వ్యక్తిగత విశ్వాసం అండి. దేవుడు అనేవాళ్ళు పొద్దు నుంచి పొద్దు కింద కష్టం చేసినాం కాబట్టి ఆ కష్టానికి ఒక విశ్వాసం పేరుతో మాకు అన్ని జరగాలనే నమ్మకాలతోటి కింది స్థాయి వర్గంలో ఉండేటువంటి పీడిత ప్రజానికం ఒక విశ్వాసాన్ని గౌరవించుకుంటారు. విశ్వాసంతో వాళ్ళ బాధలు, కష్టాలు, సుఖాలు, నష్టాలు అన్నీ పంచుకునేటువంటి క్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క విశ్వాసం అనేది ఒక వ్యక్తిగతపరమైనటువంటిది. కాబట్టి అది రాజకీయాలతో సంబంధం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఈ సమాజంలో ఉండేటువంటి ఎంతోమంది కూడా ఇల్లు అవతలనే దేవుని విశ్వాసం ఉంటుంది, కానీ దేవుని పేరు మీద బయటకు వచ్చి పరాయి మతం, ఎందుకంటే సెక్యులర్ కంట్రీ ఇది, భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం సెక్యులర్, అన్ని మతాలను సమానంగా చూడాలి. కానీ కొన్ని మతాల వాళ్లకు, అందులో దళితులకు క్రిస్టియన్ మతం మారితే వాళ్ళకు రిజర్వేషన్ వర్తించదు అనేది ఇది అన్యాయపరమైనటువంటిది. ఒక వర్గాన్ని నష్టం చేసి మరో వర్గాన్ని కాపాడుకోవడమే. అంటే ఈ దేశంలో మనం కొన్ని సందర్భాలు చూస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా కులం అనే పునాది మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమని అంటాడు. అంటే ఆ కింది కులాల వాళ్ళు ఏ తప్పు చేసినా, ఏది చేసినా,
లేకపోతే ఎంత గొప్పగా ఎదిగినా కూడా వాళ్ళ మీద దాడులు చేయొచ్చు, అవమానించవచ్చు, తీసేయచ్చు, కొట్టొచ్చు, హింసించవచ్చు, వాళ్ళ శ్రమను దోపిడీ చేయొచ్చు, కానీ వాళ్ళను మనుషులు కూడా చూడలేము అనేటువంటి ఒక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్రుగా చెప్పబడుతున్న ఈ సమాజంలో, ఎందుకంటే ఈ కింది వర్గాల్లో ఉండేటువంటి దళితులకు భూములు ఉండేయండి, ఆస్తులు ఉండేయండి, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దాకైనా వచ్చి కష్టం చేసేటువంటి పీడిత వర్గంగా ఉంటారండి. వాళ్ళు మతం, భారత రాజ్యాంగం 25% మత స్వేచ్ఛను అనేటువంటిది వ్యక్తిగత విశ్వాసంగా ఉండేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ రాష్ట్రపతి ఆర్డర్ వాపసు తీసుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక వర్గాలకు నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవాళ మా వర్తమాన ఛానల్ నుంచి కూడా మేము ప్రత్యేకంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ దాన్ని వాపసు తీసుకునేటువంటి ప్రయత్నం చేసి దళిత వర్గాలకు నష్టం వాటిల్లేటువంటి ప్రయత్నం చేయకూడదు. మత స్వేచ్ఛ అనేది 25 ప్రకారంగా ఎవరైనా స్వీకరించుకోవచ్చు, వాళ్ళకు రిజర్వేషన్లు వర్తిస్తాయనే నమ్మకాన్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన చొరవ చూపించి మరి ఈ దళిత వర్గాలకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు, న్యాయం చేపియాలని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం.